ఉన్న నల్లపూసలు నా భర్త పొరపాటును వేస్తే పడ్డాయి కదా, వాటిని ఇంకా ఎందుకు ఉంచుకున్నావు? తీసేయ్. తల్లి, ఆ యమజ నన్ను నా భర్తని విడదీయాలని చూస్తుంది. నా సౌభాగ్యాన్ని దోచుకోవాలనుకుంటుంది. అందుకే నా భర్తతో శోభనం ఏర్పాట్లు చేసుకుంది. నేను దాన్ని చెడగొట్టాను అని నా భర్త జీవితంలోంచి నన్ను వెళ్ళగొట్టాలని చూస్తుంది. ఏ ఆడదానికి రాకూడని కష్టం నాకొచ్చిందమ్మా. ప్రతి ఆడది తన మాంగళ్యాన్ని పమిటి చాటును దాచుకుంటుంది. అది భర్తకి తప్ప పరపురుషులకు కనబడకూడదనేది శాస్త్రం. కానీ నా దురదృష్టం ఏంటంటే నా మాంగళ్యాన్ని నా భర్తకే కనబడకుండా దాచుకుంటున్నాను. అంతేకాదు, నా మెడలో నల్లపూసలు కనబడితే ఆ యమజ ఈ నల్లపూసలు తీసే వరకు ఊరుకోదు. అందుకే దీన్ని దాచుకుంటున్నాను. ఎప్పటికైనా నేను వీటిని నా భర్తకి కనిపించేలా వేసుకోగలగాలి. నా భర్తని నేను తిరిగి పొందాలి. ఆ అవకాశం నాకివ్వు తల్లి. రుక్మిణక్క, ఇక మీరు బయలుదేరండి. బస్ టైం అవుతున్నట్టుంది. అది కాదు రుక్మిణమ్మ, స్నేహతో కూడా ఓ మాట చెప్పి బయలుదేరుతాం. తను పనిలో ఉన్నట్టుంది. మీరు వెళ్ళిపోయారని నేను చెప్తాను. బయలుదేరండి. అది కాదక్కా. ఇంకేం మాట్లాడొద్దు. బయలుదేరమన్నానా? వెళ్ళండి. ఆగండి. ఏంటమ్మా, మా వాళ్ళకి కనీసం నాకు చెప్పి బయలుదేరే అవకాశం లేదా? అదేం లేదు స్నేహ. నువ్వు లోపల ఏదో పనిలో ఉన్నావు. వీళ్ళకి బస్ టైం అయిపోతుంది, అందుకే బయలుదేరమన్నాను. నాకు అర్థమైందిలే అమ్మా. మా వాళ్ళు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, అంతే కదా? స్నేహ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు? గొడవ నేను చేస్తున్నానా? మా వాళ్ళు కనీసం నాతో చెప్పి వెళ్ళడానికి కూడా వీల్లేదని అమ్మంటుంది. మా పిన్ని బాబాయ్ వెళ్ళేటప్పుడు సాగనంపే బాధ్యత కూతురుగా నాకు, అల్లుడుగా మీకు లేదా? మా వాళ్ళ మీద ఇంత కక్ష సాధించడం కరెక్ట్ కాదండి. స్నేహ, వీళ్ళు నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. నీ వెనకే గోతులు తవ్వుతున్నారు. అదంతా చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పలేదు. అవునమ్మా, మా వాళ్ళు ఎవ్వరూ మంచివాళ్ళు కాదు. మీరు మీ చుట్టాలు మాత్రం చాలా మంచివాళ్ళు.